హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ సేమియా ఫ్రెండ్స్. ఈ ఎగ్ సేమియా ఎగ్ నూడిల్స్ ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్గా అయినా చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం సేమియాలను అయితే ఫ్రై చేసుకోవాలి. సేమియాల్లో ఆయిల్ ఏం వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమియాలు ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మన సేమియా ఉడికేటందుకు సరిపోయేంత వాటర్ని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని వాటర్ని ఉడికించుకోవాలి. వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాలను అయితే వేసుకొని ఉడికించుకోవాలి. సేమియాల్ని ఒక 70% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఉడకకుండా ఒక 70% ఉడికేటట్టు చూసుకొని మరీ ఉడికించుకోవాలి. సేమియా ఉడికే లోపల మనం ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ సేమియా 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోతుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్, కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పైసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మసాలాలని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సేమియాల్ని ఉడికించుకోవాలి. సేమియా ఇలా ఉడికిన తర్వాత ఎక్కువ ఉడికించుకోకూడదు, 70% ఉడకాలి. ఇలా ఉడికిన సేమియాల్ని మనం రెడీ చేసుకున్నటువంటి కర్రీలోకి వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 10 to 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఎగ్ సేమియా. సేమియాల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి.